ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. ఇప్పటివరకు టోర్నీలో మొత్తంగా 38 మ్యాచ్లు ముగిశాయి. సాధారణంగా ఏ జట్టుకైనా ప్లే ఆఫ్స్ చేరడానికి 16 పాయింట్లు ఉంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ నెట్ రన్ రేట్ సమీకరణాలతో పడి లేకుండా, ఇతర జట్ల గెలుపోటములతో సంబంధం లేకుండా దర్జాగా కాలర్ ఎగరేసి ప్లే ఆఫ్స్ చేరాలంటే మాత్రం ఖచ్చితంగా 18 పాయింట్లు సాధించడం అనేది ఒక పక్కా బెంచ్ మార్క్. ఈ 18 పాయింట్ల ప్రాతిపదికన చూసుకుంటే ఏ జట్లు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ జట్టుకి ఎంత శాతం అవకాశం ఉంది, అలాగే ఏ జట్లకు 18 పాయింట్ల మార్కు చేరుకోవడం అసాధ్యంగా మారిపోయిందనే విషయాలను ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ 18 పాయింట్ల లక్ష్యానికి చాలా చేరువలో ఉన్నాయి. పంజాబ్ జట్టు ఇప్పటివరకు 7 మ్యాచ్లాడి ఏకంగా 6 విజయం సాధించి ఒక మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు 18 పాయింట్ల మార్కు చేరుకోవడానికి మిగిలిన 7 మ్యాచ్లో కేవలం 3 విజయాలు సాధిస్తే చాలు. కాబట్టి పంజాబ్ ప్లే ఆఫ్ చేరే అవకాశం 98% ఉంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 7 మ్యాచ్లలో 5 విజయం సాధించి 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ మిగిలిన 7 మ్యాచ్లో కనీసం 4 మ్యాచ్లు గెలిస్తే ఎవరి మీద ఆధారపడకుండా దర్జాగా ప్లే ఆఫ్ చేరుతుంది. కాబట్టి వీరికి 90% అవకాశం ఉంది. మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు 8 మ్యాచ్లు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. వీరు తమకు మిగిలిన 6 మ్యాచ్లలో కనీసం 4 విజయాలు సాధిస్తే 18 పాయింట్లతో సేఫ్ జోన్లోకి వెళ్తారు. వీరికి 80% అవకాశం ఉంది. ఈ 3 జట్లు ఇంతలా ఆధిపత్యం చెలాయించడానికి ప్రధాన కారణం వీరి దగ్గర ఉన్న అద్భుతమైన ఓపెనింగ్, టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. ముఖ్యంగా పంజాబ్, ఆర్సీబీ బ్యాటింగ్ అన్ని విభాగాల్లో విధ్వంసకరంగా ఉండగా, హైదరాబాద్కు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వరకు బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో కూడా ఈ జట్లు పక్కా ప్రణాళికలతో వికెట్లు పరగొడుతూ అదరగొడుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ప్రస్తుత ఫామ్ ప్రకారం ఈ 3 జట్లు ఖచ్చితంగా 18 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్లో ఉంటాయని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి చూస్తే ఆ జట్టు కూడా 8 మ్యాచ్లలో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. కానీ వీరి బ్యాటింగ్ ఆర్డర్ అంత బలంగా లేదు. రాజస్థాన్ 70% ప్లే ఆఫ్స్ అవకాశాలు కలిగి ఉంది. 18 పాయింట్లు సాధించాలంటే రాజస్థాన్ కూడా మిగిలిన 6 మ్యాచ్లలో 4 మ్యాచ్లు గెలవాల్సిందే. అయితే ఈ జట్టులో నిలకడ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. యశస్వి జైస్వాల్, సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లు అవుట్ అయితే బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోతోంది. రాజస్థాన్ బ్యాటింగ్తో పోలిస్తే వారి బౌలింగ్ కాస్త పర్వాలేదనిపిస్తున్నా టోర్నీ ముందుకు సాగే కొద్దీ ఇది వారికి చాలా క్లిష్టమైన పరిస్థితిని తెచ్చిపెడుతుంది. 5వ స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్లలో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించింది. ఆ జట్టుకు ప్లే ఆఫ్ చేరే అవకాశం 45% ఉంది. గుజరాత్ జట్టు 18 పాయింట్లు సాధించాలంటే మిగిలిన 6 మ్యాచ్లలో ఖచ్చితంగా 5 మ్యాచ్లు గెలవాల్సిన అపారమైన ఒత్తిడిలో ఉంది. గుజరాత్ బ్యాటింగ్ ఎక్కువగా టాప్ ఆర్డర్ పైనే ఆధారపడటం వారి అస్థిరత్వానికి కారణమవుతోంది. చివరగా పాయింట్ల పట్టికలో అడుగును ఉన్న జట్లకు 18 పాయింట్ల మార్కు చేరుకోవడం దాదాపు ఒక కల లాంటిదే. చెన్నై సూపర్ కింగ్స్ 18 పాయింట్లు సాధించాలంటే తమకు మిగిలిన 6 మ్యాచ్లకు 6 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి. కాబట్టి వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు కేవలం 20-25%గానే ఉన్నాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మిగిలిన 7 మ్యాచ్లో 6 గెలవాల్సి ఉండటంతో వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా 20-25% వద్దే ఆగిపోయాయి. ముంబై మిగిలిన 7 మ్యాచ్లకు 7 గెలవాల్సిన అసాధ్యమైన టార్గెట్ ముందు నిలబడి ఉంది. కాబట్టి ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు అత్యల్పంగా, అంటే దాదాపు 1-5% మాత్రమే ఉన్నాయని చెప్పాలి. ఇక కోల్కతా, లక్నో జట్లు తమకు మిగిలిన మ్యాచ్లన్నీ గెలిచినా కూడా గణితశాస్త్రపరంగా 18 పాయింట్లు చేరుకోలేవు. కాబట్టి నెట్ రన్ రేట్లపై ఆధారపడి అద్భుతాలు జరిగితే తప్ప ప్లే ఆఫ్స్ చేరే పరిస్థితి లేదు. ఈ లెక్కలన్నీ చూస్తుంటే టోర్నీ ద్వితీయార్ధంలో పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్ జట్లు దర్జాగా ప్లే ఆఫ్స్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా, కింది జట్లకు మాత్రం ప్రతి మ్యాచ్ చావో రేవో అన్నట్లుగా మారిపోయింది.
మీ దృష్టిలో ఏ జట్లు ప్లే ఆఫ్స్కు వెళ్తాయో కామెంట్ చేయండి.